ఆత్మజ్ఞానం తెలిసిన గురువును పట్టుకుంటే కేవలం రుణానుబంధాలే కాదు, జన్మరాహిత్యమే కలుగుతుంది. ఒక గురువు చెట్టు కింద కూర్చొని భక్తి గురించి, దేవుని గురించి, జన్మరాహిత్యం గురించి చెప్తున్నాడు. అటుగా వెళ్తున్న బాటసారి గురువు చెప్తున్నది విని దగ్గరకు వెళ్ళి తనకు మంత్రోపదేశం ఇవ్వమని అడిగాడు. గురువు అప్పుడు నీకు భార్య, బిడ్డలు ఉన్నారా అని అడిగితే తన భార్య గర్భవతి అని చెప్పాడు. గురువు అప్పుడు గురుదక్షిణగా నువ్వు నాకేమిస్తావు అని అడిగాడు. మీరు ఏది అడిగితే అది ఇస్తాను అని అన్నాడు. సరే, అయితే మీకు పుట్టిన బిడ్డలు నాకు ఇవ్వగలరా? అలా చేస్తే నీకు మంత్రోపదేశం చేస్తాను. వెళ్ళి నీ భార్యను అడిగిరా. పిల్ల పుట్టిన వెంటనే రక్తం మడుగులో ఉండగానే నాకు ఇచ్చేయాలి అన్నాడు గురువు. అతను వెంటనే ఇంటికి పరిగెత్తి భార్యకు విషయం చెప్పి మన పిల్లలను గురువుకు ఇవ్వగలవా అని అడిగాడు. అందుకు ఆమె అలాగే ఇచ్చేద్దాం, మన పిల్లలు గురువు వద్ద ఉంటే మంచిదే కదా అంటూ ఒప్పుకుంది. ఆ విషయాన్ని గురువుకు చెప్పాడు. కొద్ది రోజులకి ఆమె ప్రసవించింది. మగ పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడిని నెత్తుటి మడుగులో ఉండగానే తీసుకెళ్ళి గురువు చేతిలో పెట్టారు భార్యాభర్తలు. గురువు ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి గొయ్యి తీసి అందులో పూడ్చేశాడు. తల్లిదండ్రులు బిత్తరపోయి చూస్తూ చేసేది ఏమీ లేక వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఈ విధంగా రెండో పిల్లవాడిని కూడా గొయ్యిలో పూడ్చి పెట్టేశాడు గురువుగారు. మూడోసారికి ఆవిడ ఒప్పుకోలేదు. ఇదేం గురువయ్యా, నాకు నచ్చలేదు, నా కొడుకుని ఇవ్వను అంటూ మొండికేసింది. అతను గురువు వద్దకు వెళ్ళి విషయం చెప్పాడు. గురువుగారే ఆమె దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు. అమ్మా, నీ బిడ్డను ఇవ్వనన్నావు కదా, కానీ ఒక్కసారి మీ బిడ్డను నా చేతికిచ్చి నా వెంట రండి. మీ బిడ్డను నేనేమీ చెయ్యను, తిరిగి మీ బిడ్డను మీకు ఇచ్చేస్తా అని అన్నాడు. సరేనని బిడ్డను తీసుకొని గురువు వెంట బయలుదేరారు వారి గురువు. గురువు వీళ్ళిద్దరినీ ఇంతకుముందు గొయ్యి తీసి పెట్టిన చోటికి తీసుకెళ్ళి వెళ్ళాడు. ఆ రెండు గొయ్యిల మధ్య తెల్లని గుడ్డ పరిచి ఈ పిల్లవాడిని వాటి మధ్యలో పడుకోబెట్టి చేతిలోకి తీసుకొని మంత్రించి ఆ ముగ్గురు పిల్లల మీద చల్లాడు. తల్లిదండ్రులను కొంచెం దూరంలో నిలబెట్టి ఆ గొయ్యిలో నుండి వస్తున్న శబ్దాలను వినమన్నాడు. గొయ్యిలో నుండి మొదటి పిల్లవాడు రెండవ వాడిని అడుగుతున్నాడు. ఒరేయ్, వీళ్లకు కొడుకుగా పుట్టావు కదా, దేనికోసం పుట్టావు? వీళ్లకు నీకు ఏమిటి సంబంధం అని అడిగాడు. రెండోవాడు ఇలా చెప్తున్నాడు. గత జన్మలో వీడు బాకీ పడ్డాడు, నాకు డబ్బులు ఇవ్వకుండానే పోయాడు. అందుకని వీడికి కొడుకునై పుట్టి అందినంత లాగేసుకుందామని వచ్చాను. మరి నువ్వెందుకు వచ్చావని అడిగాడు. అప్పుడు రెండోవాడు, వీడు నాకు కూడా ఇవ్వాలిరా, నేను కూడా అందుకే వచ్చాను. వీడికి కొడుకునై పుట్టి దొరికినంత దోచుకొని వదిలేసి వెళ్దామని వచ్చాను. కానీ వీడు మనల్ని గురువు చేతిలో పెట్టాడు. ఇంకేముంది, వాడు మనకు పడిన బాకీలన్నీ గురువు తెగ్గొట్టేశాడు. ఇప్పుడు వాడికి మనకు రుణబంధం తెగిపోయింది అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ ఇద్దరు కలిసి బ్రతికి ఉన్న మూడో వాడిని అడిగారు. ఒరేయ్, నువ్వెందుకు వచ్చావురా అని. అప్పుడు బతికి ఉన్న మూడోవాడు ఇలా చెప్పాడు. గత జన్మలో నాకు కొడుకులు, బిడ్డలు ఉండి కూడా దిక్కు లేకుండా పడి ఉంటే వీడు నన్ను చేరదీసి అన్నం పెట్టి ఆదరించాడు. నేను పోయే వరకు నన్ను పోషించాడు. అందుకే ఈ జన్మలో వీనికి కొడుకునై పుట్టి తల్లిదండ్రులిద్దరినీ వాళ్ళు బ్రతికున్నంత కాలం అన్నం పెట్టి వాళ్ళను సంతోషంగా ఉంచి ప్రశాంతమైన జీవితాన్ని వాళ్లకు ఇచ్చి మరీ రుణం తీర్చుకుందామని వారికి కొడుకునై పుట్టాను. మీరు ఆయన్ని పీడించాలని వచ్చారు గనుక గురువు మిమ్మల్ని గొయ్యిలో పాతి పెట్టాడు. నేను అలా కాదు గనుక నేను బ్రతికి ఉన్నాను అని చెప్పాడు. ఈ ముగ్గురు మాట్లాడుకున్న మాటలు ఈ తల్లిదండ్రులు విన్నారు. గురువు పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నారు. కాబట్టి గురువు లేని పూజ గుడ్డి పూజ అని అర్థం. ఆత్మజ్ఞానం తెలిసిన గురువును పట్టుకుంటే రుణబంధాలే కాదు, జన్మరాహిత్యమే కలుగుతుంది. ఈ జన్మలోనే మోక్షం లభిస్తుంది. మోక్షం అంటే చనిపోయిన తర్వాత మోక్షం వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ అది కాదు. మోక్షం అంటే బ్రతుకుండగానే ఆత్మజ్ఞానాన్ని పొందడం. దైవం ఏ ఏ రూపాలలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఈ సృష్టి ఏమిటి, ఎలా తయారైంది, నేనెవరిని, ఎక్కడి నుండి వచ్చాను, మళ్ళీ ఎక్కడికి వెళ్తాను, అసలు మాయ అంటే ఏమిటి, ఇలా ఎన్నో సృష్టి రహస్యాలు బ్రతికుండగానే తెలిసిపోతాయి. ఇదే మోక్షం. మరు జన్మకి రాకుండా భగవంతుడు తన రూపాన్ని ఇచ్చి తనుగా మార్చుకుంటాడు. మోక్షం అంటే చనిపోయిన తర్వాత దొరికేది కాదు, బ్రతికుండగానే ఆత్మజ్ఞానాన్ని పొందటమే నిజమైన మోక్షం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.